మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రీం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. మనకు గుప్త నవరాత్రులు అంటే వారాహీదేవి యొక్క నవరాత్రులు ఈ జూన్ నెల 26వ తేదీ నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. జూలై 4వ తేదీ వరకు ఈ 9 రోజులు ఈ గుప్త నవరాత్రులుగా పరిగణించబడుతున్నాయి. ప్రతి సంవత్సరము 4 నవరాత్రులు వస్తాయి. ఎందుకు పెట్టారు అంటే అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా చేసేటువంటి విధానం మంత్ర సాధన చేసేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. మరి సమస్యలు పెరుగుతూ ఉన్నప్పుడు కనీసం ఈ సందర్భములలో అయినా సరే ఆ 9 రోజులు సంవత్సరంలో చూడండి 9999 4 నవరాత్రుల సందర్భంలో కొంచెం సిస్టమేటిక్గా ఉండి మన సమస్యలను నివృత్తి కావాలనేటువంటి విధంగా మన ఉపాసన కనుక చేసినట్టయితే మనకు శక్తి సామర్థ్యాలు లభించడమే కాదు, మనకి ఏది కావాలన్నా కూడా అది సమకూరేటువంటి విధానం ఉంటుంది. అయితే సమస్యలు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు దుర్గా నవరాత్రులు ఉంటాయి, తర్వాత శ్యామలా నవరాత్రులు ఉంటాయి, వారాహి ఉంటుంది. ఇలా రకరకాలుగా 4 నవరాత్రులు ఉన్నప్పుడు ఏ నవరాత్రి యొక్క విశిష్టత ఆ నవరాత్రికి ఉంటుంది. ఇక వారాహీదేవికి వచ్చినప్పుడు వారాహీదేవి శుద్ధ లక్ష్మీ స్వరూపము. ప్రత్యంగిరాదేవిలో ఖాళీ లక్ష్మీ స్వరూపం ఉంటుంది, కానీ వారాహీదేవిలో పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఉంటుంది. ఏ దేవి దేవత అయినా సరే లలితమ్మవారు ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు అది చూడగానే కళ్ళు తిప్పుకోవడం అనేటువంటిది కష్టంగా ఉంటుంది. ఆ బాలమ్మను కానీ ఆ లలితమ్మవారిని చూడగానే ఎంతో సమ్మోహనకరంగా ఉంటుంది. అదే కాళీమాతను చూస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మన సమస్యలు ఏ విధంగా ఉంటాయో అవి తీర్చుకునేటువంటి విధానాన్ని అనుసరించి రూప విధానాలు ఉంటాయి. అయినప్పటికీ లలితాదేవి అంత సమ్మోహనకరంగా ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తుత్తునియలు చేయాలంటే విధానం మొత్తము మారి ఉంటుంది. ఇక్కడ కొంత అంతర్గతంగా వెళ్తే కానీ మనకు అర్థం కాదు. ఇక ఈ వారాహీదేవి వరాహస్వామి యొక్క భార్య. వరాహస్వామి చూడండి, అక్కడ అవతారం ఎత్తుతాడు, వెంటనే చాలిస్తాడు. కొన్ని అవతారాలు కొంతకాలం ఉంటాయి, కొన్ని అవతారాలు పని పూర్తి కాగానే వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. నరసింహస్వామి అవతారం కావచ్చు, వరాహస్వామి అవతారం కావచ్చు, కొన్ని అలా ఉంటాయి. అయితే ఇక్కడ వరాహదేవి అనేటువంటిది దండనాయకి అంటే దండనాయకులు అంటే ఇక్కడ కమాండర్ అన్నమాట. ఇప్పుడు సైన్యం ఉంటుంది, సైన్యంలో ఒక కమాండింగ్ చేసేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? కనికరం లేకుండా ఉంటాడు. ఏ విషయంలో శత్రువులు వస్తున్నారు అంటే నిర్మోహమాటంగా తుత్తునియలు చేసేటువంటి విధానం ఉంటుంది. ఇక్కడ మనకు అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి బిడ్డ. ప్రతి సమస్య మనకు శత్రు కిందనే లెక్క. ఏమేమి సమస్యలు ఉంటాయి? మనిషికి వచ్చేటువంటి సమస్యలు ఏంటి? ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, భూ సమస్యలు ఉంటాయి, ఉద్యోగాలు రాకపోవడం అనేటువంటిది ఉంటుంది, ఇలా రుణ బాధలు ఉంటాయి, రకరకాలైనటువంటి సమస్యలు మనల్ని తీవ్రంగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాయి. మరి ఏ సమస్యనైనా కూడా ఇక్కడ చాలామంది ఏంటంటే వారాహీదేవి ప్రత్యేకంగా శత్రువుల నిర్మూలనకు ఉపయోగపడుతుంది అని అనుకుంటారు, కానీ అది కొంతవరకు వాస్తవమైనప్పటికీ కూడా దరిద్రాన్ని బాధలను తొలగించడంలో ఈ మాతను మించినటువంటి విధానం ఇంకొకటి ఉంటుందా అనిపించేటువంటి విధంగా కదులుతుంది. చాలా గొప్పగా ఉంటుంది. ఈ వారాహి దేవి యొక్క ఉపాసన ఎవరు చేయాలంటే శత్రు సమస్యలు, శత్రు బాధలు, శత్రువులు విపరీతంగా పేటరైపోతున్నారు, తర్వాత మన దగ్గరే ఉండి గోతులు తీస్తున్నారు, పార్ట్నర్స్ మనల్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతున్నారు, నష్టం చేసేటువంటి విధంగా ప్రవర్తన అనేటువంటిది ఉంటుంది, మన దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు మనకు చాలా ఇబ్బందులు చేస్తున్నారు, మన ఆస్తిని కూడా ఇంకొకరు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కోర్టు కేసులు, ఇలాంటి ఇత్యాది ఏదైనా సరే వారాహీదేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఇవి తొలగించడంలో అందవేసిన చేయనమాట. కనుక వారాహి నవరాత్రులు చేయాలి. అయితే ఈ వారాహీదేవి నవరాత్రులు ఎలా చేయాలి అని అనుకున్నప్పుడు పూజా విధానాలు వేరే ఉంటాయి బిడ్డ. అసలు పూజ ఎందుకు చేస్తారు? పూజ అంటే
మనం ధూపదీప నైవేద్యాలు పెట్టి నమస్కారం చేసి మన కోరిక చెప్పుకోవడము, వీలుంటే ఏది అష్టోత్తరాలు, కొండకొచ్చో సహస్రనామాలు ఇలా చేసుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఇంతవరకు ఇది పూజ మాత్రమే. పూజ వల్ల ఎక్కువగా ఫలితాలు ఉంటాయంటే పూజ వల్ల ఫలితం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. 100% మీకు ఫలితాలు రావాలి అని అనుకున్నప్పుడు అందులో మీకు 5 to 10% కూడా మీకు పూజ వల్ల లభించదు. పూజలో ఏం చేస్తాము? ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి నమస్కారం చేసి అమ్మవారిని ఆహ్వానం చేసేసి సహస్రనామాలు వీలుంటే చదువుకొని మన కోరిక చెప్పుకుంటాం, ఇంతవరకే. కనుక సరే, పూజ అనేటువంటిది ఒక మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటంటే ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసేసి నమస్కారం చేసేసి మీకు తెలిసినటువంటి కవచాలు ఏమైనా ఉంటే అమ్మవారి కవచాలు కానీ లేకపోతే అమ్మవారి యొక్క దండకం కానీ ఇవి చదివి నమస్కారం చేయడం. దీనివల్ల కూడా అంటే పూజ కన్నా ఇది ఇంకో కొంచెం ఫలితం ఉంటుంది, అంటే ఒక 20% ఉంటుంది. ఎక్కువ మాత్రం పర్సంటేజ్గా మీకు ఫలితం అనేటువంటిది ఉండదు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నా దగ్గరికి వచ్చేసి గురుగారు మేము 5 సంవత్సరాల నుండి మేము పూజలు చేస్తున్నాము, 10 సంవత్సరాల నుండి పూజలు చేస్తున్నాము, మా సమస్యలు తగ్గట్లేదు అని చెప్పేసి వాపోతూ ఉంటారు. అంటే మనం ఎంచుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. ఇక మనము ఇప్పుడు AK-47తో శత్రువులను మనము ఎదుర్కొన్నాం అనుకోండి, కొంత రిజల్ట్ ఉంటుంది. మరి క్షిపణులతో ఎదుర్కొంటే ఇంకా అద్భుతం కదా. అంటే మనం చేసే విధానం కూడా అలాగే ఉండాలి. శక్తివంతమైనటువంటి విధానాన్ని అనుసరించినప్పుడు శక్తివంతమైనటువంటి ఫలితాలే వస్తాయి. పూజలు స్తోత్రాలు అనేటువంటివి కొంతవరకే మీకు రక్షణ అనేటువంటిది ఉంటుంది, ఎక్కువగా అనేటువంటిది ఉండదు. ఇక మూడో స్టెప్ ఏంటిదంటే మంత్ర విధానం తీసుకోవడం. ఇక మంత్ర విధానం అంటే ఇది వేదంలోనే చాలా శక్తివంతంగా చెప్పడం జరిగింది. సమస్త జగత్తు దైవాధీనము. కనిపించేటువంటి సమస్తమైనటువంటి విశ్వాన్ని అంతటినీ సృష్టించింది దైవము. దైవము చూడండి, సమస్త జగత్తు దైవాధీనమైతే దైవము, ఆ దైవము మంత్రానికి ఆధీనము, మంత్రాధీనము. మరి ఆ మంత్రం ఎవరు చేస్తారు? మంత్రము మానవాధీనము, బ్రాహ్మణాధీనం కాదు. ఈ మధ్యలో ఏదో పెట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఇప్పుడు అందుకే నేను ఏమంటాను, ఎవరికి వాళ్ళు నాలెడ్జ్ని పెంచుకోవాలి ప్రతి విషయంలోనూ అంటాను. ప్రతి వ్యక్తిలోనూ దైవత్వం ఉందని చెప్పేసి సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, మన రాఘవేంద్ర స్వామి, ఇలాంటి వారందరూ చెప్పిన తర్వాత ఇంకా మధ్యలో చెప్పినటువంటి వాళ్ళను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదైనా చెప్తా ఉంటే రాంగ్ చెప్తున్నారని మీరు క్లారిటీగా మీరు మైండ్లోకి తీసుకోవాలి. ఇక కనుక దైవత్వం అందరిలో ఉంటుంది, అందరూ కూడా చేయాలి. ఇక మూడవ స్టెప్ ఏమిటి అంటే మంత్ర విధానాన్ని అనుసరించు. మొదటిది పూజ చేయడము, రెండవది సూత్రాలు కవచాలు చదవడము, ఇది రెండవ విధానము. మూడో విధానము ఏమిటి అంటే మంత్రాన్ని ఉపాసన చేయడము. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మంత్రము మానవునికి ఆధీనం అవుతుంది కనుక మానవుడు మంత్రాన్ని కనుక జపించినట్టయితే ఆ దేవతా శక్తి కదులుతుంది. దేవతను కదిలించాలి, దైవాన్ని కదిలించాలి, అమ్మవారే కాదు సృష్టిలో ఉండేటువంటి సమస్త శక్తిని కదిలించాలంటే మంత్ర విధానమే మార్గం. అందుకే దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరికి ఏది కావాలన్నా దైవాన్ని కదిలించాలంటే మంత్రాన్ని ఆశ్రయించారు. తపస్సు చేయడం అంటే మంత్రాన్ని చేయడమే, ఇంకా వేరే ఏం లేదు. ఇది మూడవ విధానము. ఇక నాలుగవ విధానము శుద్ధ దైవత్వంలోకి వెళ్ళడము అంటే ధ్యానము. అది దైవత్వంలోకి వెళ్ళడం కనుక అది పక్కన పెట్టండి, అది మనకు అవసరం లేదు. అది ఎలాంటి రామకృష్ణ పరమహంస, బ్రహ్మంగారు 12 సంవత్సరాలు చేస్తారు. దైవత్వంలోకి వెళ్ళే విధానాలన్నీ కూడా వేరే ఉంటాయి, అవి పక్కన పెట్టాలి మనం. ఇప్పుడు ఎందుకంటే మీరు సంసారికంలో ఉన్నారు, బ్యాలెన్స్ అసలు ఈ విధానాలే అనుసరించడం తెలియదు అనుకున్నప్పుడు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళడము అనేటువంటిది చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటి అంటే మూడవది మంత్రాన్ని తీసుకొని ఉపాసన చేసుకుంటూ వెళ్ళడం. కనీసం ఈ 9 రోజులైనా కూడా శక్తివంతంగా చేయాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఇన్ని సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవాలంటే మంత్రాన్ని ఆశ్రయిస్తే సాక్షాత్తు దైవం వచ్చేసి సమస్యలన్నీ తొలగించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అంటే పూజ వల్ల ఒక 10% అనుకోండి, ఈ స్తోత్రాల వల్ల ఇంకొక 10% అనుకోండి, 20%. కానీ మంత్రాన్ని ఆశ్రయిస్తే మనకు 100% ఉంటుంది. కొంతమంది ఇక్కడ చూడండి, వారాహిదేవిని చేయొచ్చు అంటారు, కొంతమంది చేయకూడదు అంటారు. కానీ మరి నవరాత్రులు ఎందుకు పెట్టారు అనేది మనం అర్థం చేసుకోవాలి. నవరాత్రులు మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నవి కనుక ఈ గుప్త నవరాత్రులు, వారాహిదేవి నవరాత్రులు పెట్టడం ఏమిటి అంటే సమస్తమైనటువంటి సమస్యలను తొలగించడానికి. మరి వారాహిదేవి యొక్క టెంపుల్స్ అనేకం ఉంటాయి కదా,
అవి ఆచరణీయమైనటువంటివి. అయితే కొంతమంది రకరకాలుగా చేస్తూ ఉంటారు, అది పక్కన పెట్టండి. కానీ ప్రతి ఒక్క హిందువు కూడా వారాహి దేవిని కానీ, ప్రత్యంగిర దేవిని కానీ, కాళీమాతని కానీ, నికుంభల కానీ ఇలా ఏదో ఒకటి కానీ సంపుటీకరణం చేసి కానీ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇది కలియుగం బిడ్డ, సమస్యలు అలాగే ఉంటాయి. మీకు ధర్మము ఒక పాదం మీద ధర్మం ఉంటుంది, 3 పాదాలు అధర్మం ఉంటుంది. అంటే 3 భాగాలు అధర్మం ఉంటే 100లో 3 భాగాలు అంటే 75% అధర్మం ఉంటే 25% మాత్రమే ధర్మం ఉంటుంది. ఇది కూడా ఈ 25% కూడా వాళ్ళు కొంత లోన్ అవుతూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్కు గురి అవుతూ ఉంటారు. మాకెందుకు లేనటువంటి పరిస్థితి కూడా ఎదురు కావచ్చు. అందుకని మరి ఇంత సమస్యలు ఉన్నప్పుడు మనము మామూలుగా చెప్తే వింటారు అనేటువంటిది ఏది సత్యయుగంలో లాగా ఉండదు. అలా ఉంటారు, అడుగడుగున అలా ఉంటారు. కాబట్టి మనమే తీక్షణంగా ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఈ వారాహి నవరాత్రులను ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఏ సమస్య ఉన్నప్పటికీ భార్యాభర్తల సమస్యల నుండి మొదలుకొని ఎలాంటి శత్రు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు వారాహి దేవిని మీకు వీలుంటే పూజ చేసుకోండి, పూజ అయితే చేసుకోండి. లేదు కొంచెం అప్డేట్గా ఉండాలి అంటే మీరు ఈ కవచాలు కానీ, స్తోత్రాలు కానీ ఇలాంటివి చదువుకోండి. లేదు గురుగారు మంత్రోపదేశము తీసుకొని చేస్తే మాత్రం అది ఆ ఫలితాలు మామూలుగా ఉండవు. ఇక మంత్రోపదేశము, వారాహీదేవి యొక్క మంత్రోపదేశాలు ఖచ్చితంగా వారాహి దేవతే కాదు బిడ్డ, ప్రత్యంగిర ఉగ్రదేవతలకు సంబంధించినటువంటి మంత్ర విధానాలు, ఈవెన్ నరసింహస్వామి ఇలాంటి మంత్ర విధానాలన్నీ కూడా మనము గురుముఖతః తీసుకొని చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తీసుకోవాలి, అలాగే తీసుకోవాలి. అలా తీసుకోలేం గురుగారు అంటే నేను ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఆ మంత్రాన్ని మీకు సమస్య విపరీతంగా కనుక ఉన్నట్టయితే రోజుకు 11 మాలలు చొప్పున ధూపదీప నైవేద్యాలు ఇవ్వండి. నైవేద్యం ఏమి ఇవ్వాలి గురుగారు అంటే ఒక్కొక్క రోజు వీలుంటే ఒక్కొక్క రోజు ఏదైనా పెట్టేసుకోండి. అసలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నైవేద్యం అలాంటి స్టోరీ ఉంటుంది బిడ్డ. మీకు ఏం చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం, మీకు ఏది ఉంటే అది అక్కడ పెట్టి, ఏమి లేకపోతే ఒక నీటి కుండలో నుండి నీరు ఒక గ్లాసులో తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం చేసేసినా సరిపోతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు, పుష్పాన్ని పెట్టండి, పండును పెట్టండి, అది వీలు కాకపోతే ఆకును పెట్టండి, అది కాకపోతే నీరును ఉదకాన్ని అక్కడ పెట్టి నమస్కారం చేయమని చెప్పారు. అందుకని సరే మీకు ఓపిక ఉంది అంటే ఏదో ఒక నైవేద్యాన్ని మీరు ప్రతిరోజు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అమ్మవారికి ఈ నైవేద్యమే ఇష్టము, ఆ నైవేద్యమే ఇష్టం అనేటువంటి అన్నీ కూడా మనం పెట్టుకునేవి తప్ప ఏ నైవేద్యం భగవంతుడికి అసలు ఆకలి దప్పులే ఉండవో మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన తృప్తి కోసం మనం పెట్టుకుంటూ ఉంటాం, ఇది వాస్తవం. ఇప్పుడు మనము ఈ చిన్న విషయానికే నైవేద్యాలే ఖచ్చితం కావాలని చెప్పేసి మనం అనుకుంటాం కదా బిడ్డ. కానీ తపస్సు చేసుకుంటూ ఇటు బ్రహ్మంగారి నుండి మొదలుకొని చాలా మహా సిద్ధులందరూ కూడా చేసుకుంటూ కూర్చున్నారు. వారు ప్రతిరోజు నైవేద్యాలు పెట్టుకున్నారా? లేదు కదా. మంత్ర సాధనలో లీనమైపోయి సంవత్సరాల తరబడి ఉండిపోతారు. అలా కొంతకాలం తర్వాత దైవ అనుగ్రహం ఉంటుంది. మన నైవేద్యాలు పెడితేనే అనుగ్రహం ఉంటుందా అంటే కాదు. కానీ మరి నైవేద్యాలు ఎందుకు పెడుతున్నామంటే మన తృప్తి కోసం అక్కడ పెట్టుకుంటాము, ఆ నైవేద్యాన్ని మనమే స్వీకరిస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. దైవం పేరు చెప్పి మనం తీసుకుంటున్నాం. ఇక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనేమో ఆ నైవేద్యాలు పెట్టేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఎండు ఖర్జూరాన్ని ప్రతిరోజు అక్కడ పెట్టేసేయండి, నమస్కారం చేయండి. మీరు లేదు గురుగారు మేము సిస్టమేటిక్గా మేము చేసుకుంటామంటే అది చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టము. కానీ మంత్ర విధానాన్ని రోజుకు 11 మాలలు చొప్పున మీరు ఈ 9 రోజులు చేసుకోండి. నవరాత్రులు 9 రోజులు పొడిగించుకుంటాం. ఇంకా కొంచెం మాకు బాగా హ్యాపీగా అనిపిస్తుంది గురుగారు, మేము ఇంకా చేస్తాము అంటే 21 రోజు వరకు, 11 నుండి 21 రోజు వరకు కూడా మనం చేసుకోవచ్చు. ఇక మంత్ర విధానాన్ని మీరు అవలంబిస్తూ చేసుకోవాలి. మంత్ర విధానాన్ని ప్రత్యేకంగా దిగ్బంధనయుతంగా మంత్ర విధానాలు కనుక చేసుకోవాలనుకుంటే మాత్రం మేము కన్సల్ట్ కావడం తప్పనిసరి. లేదంటే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మనస వాచ కర్మన ఈ గుర్తుపెట్టుకోండి. మనసులో మనము సంకల్పం చాలా సిస్టమేటిక్గా చేసుకోవాలి. ఈ 9 రోజులు కూడా మానసికంగా కూడా మనం చేసుకోవచ్చు. వాచ మనం ఖచ్చితంగా కూర్చొని చక్కగా మనము మంత్ర విధానాన్ని అవలంబించాలి. తర్వాత కర్మను మనం చేసేటువంటి పని కూడా చాలా శక్తివంతంగా సిస్టమేటిక్గా అంటే 3 కూడా కోయిన్సైడ్ కావాలి. అలా చేసినప్పుడు ఫలితాలు అనేటువంటివి చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. ఇక మంత్ర విధానము ఓం హ్రీం HREEM ఓం హ్రీం
కొంతమందికి గురుగారు హ్రీం అనడం రాదు, కొంతమందికి రాదాలి, పలకడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఓం రీం అని కూడా అనుకోవచ్చు. హ్రీం అనడం కష్టమైనప్పుడు రీం రాగుడి దీర్ఘము 0. ఇప్పుడు అర్థమైంది కదా. ఓం హ్రీం ఖం ఖం మహావారాహి హూం ఫట్ స్వాహ. హూం ఫట్ హాకు కొమ్ము దీర్ఘము, హూం ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని కోరిక చెప్పి 11 మాలలు, లేదు గురుగారు మాకు ఇంకా సంతోషంగా ఉంది 21 మాల వరకు మీరు చేయండి. చివరి రోజు మాత్రం బూడిద గుమ్మడికాయను మీరు నైవేద్యంగా సమర్పించండి. మీరు ఏ నైవేద్యాన్ని మీరు పెట్టినా ఈ నైవేద్యాన్ని మీరు శుభ్రంగా తీసుకోవచ్చు అంటే నైవేద్యాన్ని స్వీకరించవచ్చు. బూడిద గుమ్మడికాయ అయితే ఈ రోజులలో చక్కగా జ్యూస్ చేసుకొని తాగుతున్నారు, మనము ఉపయోగించుకోవచ్చు. ఇక శత్రు బాధలు విపరీతంగా ఉండి శత్రువులు పేటరేగిపోతున్నారు అనుకున్నప్పుడు మీరు ఈ నవరాత్రుల సందర్భంలో రాత్రి 11 నుండి 1 మధ్య వరకు 2 గంటలు ఏకదాటిగా మీరు చేసుకోండి. దీనికి ఎంత సంఖ్య చేస్తున్నాం అనేటువంటి సంబంధం లేదు. అలారం పెట్టుకోండి, మీరు మంత్రం చదువుకుంటూ వెళ్ళండి. ఈ మంత్రాన్ని మీరు శుభ్రంగా రాసుకోండి, రెగ్యులర్గా మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకు ఈ సమస్యలు అనేటువంటివి తొలగిపోవడం అనేటువంటివి జరుగుతుంది. శుభం భూయాత్.